హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాంటి సాసులు లేకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా ఈ నూడిల్స్ ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలామంది ఈ సాసులు, ఈ జంక్ ఫుడ్ అని అవాయిడ్ చేస్తారు కదా! ఇలా ఒకసారి చేసుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని దీంట్లో ఈ నూడిల్స్ అనేటివి వేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఈ నూడిల్స్ ఇలా ఉడికిపోతాయి. తర్వాత అవి వాటర్ వంపేసుకొని ఇలా ఆరబెట్టి దీంట్లోకి పైనుంచి చల్లనీళ్ళు అనేటివి వేసుకోవాలి. ఈ చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల ఇవి గడ్డ కట్టకుండా మెత్తబడకుండా ఉంటాయి పొడి పొడిగా. తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని కొద్దిగా వాటర్ అనేటివి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే ఇవి ఉడికిపోతాయి టమాటాలు అనేటివి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు అనేటివి ఉడికిపోయినాయి చూడండి. తర్వాత ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా సన్నగా పేస్ట్లా పట్టుకోవాలి. తర్వాత పేస్ట్ పక్కన పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయ, అల్లం వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొద్దిగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత దీంట్లోకి మనము టమాటా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి. అంతలోపు ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కొద్దిగా ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, ఈ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఈ మసాలా ప్యాకెట్ మ్యాగీలో కానీ ఇప్పులో కానీ వస్తుంది కదా, ఈ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకొని మొత్తం కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లోకి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ నూడిల్స్, ఇవి దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఈ నూడిల్స్ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా గట్టి పడ్డవి కానీ ఇలా పొడి పొడిగానే ఉన్నాయి చూడు, వాటర్ చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా విడదీస్తూ ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా మెల్లిగా స్లోగా ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం చిట్పట్ అనేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత చూడండి, నూడిల్స్ అనేటివి రెడీ అయిపోయినవి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 2 టైమ్స్ అలా కలుపుకొని ఇలా దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో నూడిల్స్ రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ బయట ఫుడ్ కన్నా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది, చాలా టేస్టీ కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, 10 మినిట్స్లో రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది.